హాయ్ అండి, ఈరోజు మన వీడియోలో బంగాళదుంప టమాటో కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఇక్కడ నేను 1/2 కేజీ వరకు బంగాళదుంపలు తీసుకున్నానండి. 4 టమాటోస్, 2 ఆనియన్స్, 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకున్నానండి. చూసారా, ఆయిల్ మంచిగా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి నేను పోపు దినుసులన్నీ యాడ్ చేసుకున్నానండి. చూసారా, మంచిగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది పోపు ఫ్రై అవుతున్నప్పుడే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని, కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ మంచిగా మగ్గిపోవాలి. చూసారా, ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను బంగాళదుంప ముక్కలను కూడా యాడ్ చేసుకున్నానండి. అందులో కొంచెం కల్లుప్పు యాడ్ చేశాను. సాల్ట్ అనేది మీరు టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను. చూసారా, ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. చూసారా, ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పొటాటోస్ అన్నీ మంచిగా మగ్గుతున్నప్పుడే మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి, కొంచెం అల్లం అనేది యాడ్ చేసుకుందాం. టమాటోస్ని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గ పెట్టుకుందామండి. చూసారా, మంచిగా మగ్గిపోయినప్పుడు మనం ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నేను కారం యాడ్ చేసుకున్నాను. చూసారా, ఇప్పుడు ఇందులోకి నేను కొంచెం ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నానండి. అంతే, కొంచెం గార్నిష్ కోసం కొంచెం నేను కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను. అంతే అండి, ఫైనల్గా మన బంగాళదుంప టమాటో కర్రీ రెడీ అయిపోయింది. చూసారా, చాలా సింపుల్ అండి. ఇప్పుడు మనం లో ఫ్లేమ్లో ఇది మూత పెట్టుకొని మగ్గ పెట్టుకుంటే మంచిగా ఫ్లేవర్స్ అన్నీ మంచిగా మగ్గుతాయండి. ఒక బౌల్లోకి సర్వ్ చేసుకున్నాం. ఈ విధంగా పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారండి ఈ కర్రీని. చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ కర్రీని ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.